డాక్టర్ శివప్రసాద్ ఎంబీబీఎస్ డిఎన్బి గారిని రిక్వెస్ట్ చేసి అన్న హెల్త్ కండిషన్ తెలుసుకోవడం కోసం పిలిపించడం జరిగింది. సార్ రాగానే అన్న హెల్త్ కండిషన్ చూసి కొన్ని టెస్టులు అడ్వైస్ చేయడం జరిగింది. ఆ టెస్టుల రిపోర్ట్ ఇప్పుడే వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, అన్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని డాక్టర్ గారికి మనకి వివరంగా తెలియజెప్పబోతున్నారు. సార్ ప్లీజ్. నమస్తే అండి. నేను మార్నింగ్ వచ్చి చూడటం జరిగింది రామచంద్ర యాదవ్ గారిని. అయితే కొన్ని టెస్టులు చెప్పడం జరిగింది. దీంట్లో బ్లడ్ ఎలా ఉంది, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టు, అలాగే ఈసీజీ చేయించాము. కాకపోతే యూరిన్ టెస్ట్కి ఆయన సహకరించట్లేదు, యూరిన్ ఇవ్వని అంటున్నారు రామచంద్ర యాదవ్ గారు. మనం చేసిన బ్లడ్ టెస్ట్లో వచ్చేసి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉందండి. ఈయనకి పొటాషియం అనేది మినిమం 3.5 to 4.5 ఉండాలి, 5.5 వరకు. కానీ ఈయనకి 3.3 ఉంది. యూజువల్గా సమ్మర్లో ఏమైందంటే పొటాషియం అది తగ్గిపోయి క్రాంప్స్ లాగా వస్తాయి. ఆల్రెడీ ఆయన కాళ్ళ నొప్పులు అట్లాంటివన్నీ చెప్తున్నారు. సో పొటాషియం తగ్గిపోయింది. పొటాషియం తగ్గిపోతే ప్రాబ్లం అవుతుంది, ఈవెన్ కిడ్నీస్ కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే ఇలా హంగర్ స్ట్రైక్ చేసే వాళ్ళకి ఏంటంటే కీటోన్ బాడీస్ అని కొన్ని ఫామ్ అవుతాయి. అవి యూరిన్ టెస్ట్ చేసి చూసుకోవాలి. బట్ యూరిన్ టెస్ట్ అయితే ఆయన యూరిన్ శాంపుల్ ఇవ్వటం లేదు. సో ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే మాత్రము ఒకవేళ పొరపాటున కీటోన్ బాడీస్ ఫామ్ అయి ఉంటే కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే పొటాషియం ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా హార్ట్కి మీద ఇబ్బంది పడుతుంది. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఆమరణ నిరాదీక్ష త్వరగా ఆపేస్తే ఆయన హెల్త్ కండిషన్ బాగుంటుంది. సో ఉన్న పరిస్థితులు మాత్రం నేను వాళ్ళ కుటుంబ సభ్యులకిను ఈ పార్టీ పెద్దలకి చెప్పడం జరిగింది. ఈసీజీలో కూడా హార్ట్ రేట్ తక్కువగా ఉంది, 62 అట్లా ఉంది. అలాగే కొన్ని నాన్ స్పెసిఫిక్ ఎస్టీటీ చేంజెస్ అన్నట్టు ఉన్నాయి. అవి యూజువల్లీ ఏంటంటే ఏమన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కానీ, లేదంటే ఎలక్ట్రికల్ ఇంబ్యాలెన్స్ వచ్చిన వాళ్ళకి, అట్లాంటి ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళకి వస్తాయి. సో అర్జెంటుగా ఆయన ఫ్లూయిడ్స్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇంకా ఈ డెసిషన్ అనేది ఇంకా వీళ్ళు పార్టీ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకోవాలి. ఆయనకైతే ఖచ్చితంగా మెడికల్ అటెన్షన్ కావాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు సెలైన్స్ కనుక పెట్టకపోతే అన్న ఆరోగ్యం ఇంకా క్షీణించే అవకాశం ఉందంటారా మీరు? అది సమ్మర్ కదండి, సమ్మర్లో మీకైనా నాకైనా ఎవరికైనా అది ఎలక్ట్రైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ 0.3 ఉంది కాబట్టి, అంటే యాజ్ ఆఫ్ నౌ కిడ్నీస్ మీద అంటే మనకి యూరిన్ టెస్ట్ చేయించలేదు కాబట్టి నేనేం చెప్పలేను. సో యూరిన్ టెస్ట్కి అయితే ఆయన సహకరించట్లేదు. ఇక మీరే డెసిషన్ తీసుకుని ఫాలోఅప్ చేయాలి. బీపీ 110/70 అట్లా ఉందండి. పల్స్ రేట్ అయితే 62 ఉంది. హార్ట్ రేటు చాలా డౌన్గా ఉందని చెప్తున్నారు డాక్టర్ గారు. మరికొన్ని గంటలు కనుక ఈ నిరాహార దీక్ష కొనసాగినట్లయితే అన్న ప్రాణానికి ప్రమాదం ఉందని చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు. అన్న చాలా నీరసించిపోయారు. అందరం కూడా కలిసికట్టుగా పోరాడి అన్నని ఈ ఆమరణ నిరాహార దీక్ష నుంచి విరమించే విధంగా మన పోరాటం ఉండాలని మా నాయకులందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కండిషన్ క్రిటికల్గా